రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఎలిగేడు సుల్తానాబాద్ మండలాల్లో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్యే విజయ్. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఏ ఎలక్షన్స్ వచ్చినా మన అందరం కూడా సమిష్టిగా ఉండి రేపు రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీని తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా మరి మనందరి మీద మన భుజస్కంధాల మీద బాధ్యత పెట్టుకొని దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలకు ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఒక పక్క, కాంగ్రెస్ పార్టీ ఒక పక్క, వైసీపీ పార్టీ ఒక పక్క ఈరోజు అనేక విధాలుగా తెలుగుదేశం పార్టీని లేకుండా వేయడం కోసం, తెలుగుదేశం పార్టీని భూస్థాపన చేయడం కోసం ఈరోజు అనేక విధాలుగా అనేక కుట్రలు అన్ని ఈరోజు ప్రతి ఒక్క పార్టీ ఈరోజు మన నాయకులు చంద్రబాబు నాయుడుగా మన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న మళ్ళీ చెప్తా ఉన్నారు, తెచ్చేది మీరే ఇచ్చేది లేదని చెప్పి, లేకుంటే సచ్చేది కూడా మీరే చెప్పి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా సచ్చేది మీరే, మీరు సాగును మీరే కొని తెచ్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకే తెలంగాణ ప్రాంతాన్ని అనేక విధాలుగా మోసం చేసిన పార్టీ ఏదైతే అది కాంగ్రెస్ పార్టీ. అక్కడ వరదలలో చిక్కుకుంటే వందలాది మంది ఈ మన ప్రాంతం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి చనిపోతే ఈ ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రైతులకు వ్యతిరేక ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో పేదవాడు బతికేటువంటి పరిస్థితి లేదు, రైతు బతికేటువంటి పరిస్థితి లేదు. జూలై 1వ తేదీన డాక్టర్ డేను పురస్కరించుకొని ఆ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లను ఘనంగా సన్మానించారు. సమాజ సేవలో వైద్య సేవలు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. తప్పకుండా దండం పెట్టవలసింది ఒక డాక్టర్కే, తప్పకుండా. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏది కావాలన్నా డాక్టర్ గారే, తర్వాతనే భగవంతుడు నాకు తెలిసినంత వరకు. అందుకొరకు ఈరోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా వాసవి క్లబ్
ప్లస్ వాసవి కేసీజీఎఫ్ క్లబ్ తరఫున మేము పిలువగానే వచ్చిన మన డాక్టర్లందరికీ మరీ ధన్యవాదాలు. సమాజ సేవలో వైద్య సేవ చాలా ముఖ్యం. వైద్య సేవ అంటే మన ఊర్లలో పల్లెల్లో సేవలు అందిస్తే ఇంకా మన పాత్రకి గుర్తింపు వస్తుంది. ఇంకా ఇలాంటి గుర్తింపు రావాలంటే చాలా సేవలు అందించి ఇంకా గుర్తింపు రెట్టింపు చేసుకోవాలని కోరుతూ సుల్తానాబాద్ స్వప్నకల్లిలోని షిరిడి సాయి టెంపుల్లో 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హోమం, బలిహరణం, బాబాకు అభిషేకం అత్యంత వైభవంగా జరిగాయి. అనంతరం అన్నదానం చేశారు. పుర వీధుల గుండా బాబా యాత్ర నిర్వహించారు. మహిళలు కోలాటాలతో నృత్యాలు చేశారు. మంగళహారతులతో మహిళలు బాబా రథానికి స్వాగతం పలికారు. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అతి శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పథ సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లిలోని శ్రీ సీతారామచంద్ర ఆలయంలో 7వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హోమం, సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం హెచ్చరిక అంటే స్వామివారి విగ్రహాలను పట్టుకొని అర్చకుడు నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, భక్తులు పాల్గొన్నారు. ఈ జగమ
అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వే